Hi, this is Sai Kiran Ram here. ప్రజల కోసం ప్రశ్నించే గొంతునై. Please like, share and subscribe VVD News Channel Nandyal. నంద్యాల మండలం పాండురంగాపురం గ్రామంలో శ్రీ పరంజ్యోతి అమ్మ భగవాన్ ఆలయం శాంతి కళ్యాణం వైభవంగా నిర్వహించారు. ఆలయ కమిటీ సభ్యులు కసెట్టి కృష్ణమూర్తి, రాజశేఖర్ల ఆధ్వర్యంలో ఆలయం నందు శ్రీ పరంజ్యోతి అమ్మ భగవాన్ కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఆలయ ప్రతిష్ఠ జరిగి 7 రోజులైన సందర్భంగా శాంతి కళ్యాణం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ లోక కళ్యాణార్థం వర్షాలు కురవాలని, పంటలు బాగా పండాలని కోరుతూ కళ్యాణం నిర్వహించారని చెప్పారు. ప్రతిష్ఠ చేయడం జరిగింది. ఈరోజు 7వ రోజు శాంతి కళ్యాణంతో పూర్తవుతుంది. 21వ తేదీ నుంచి మొదలైంది. ఈరోజు శాంతి కళ్యాణం 7వ రోజుతో పూర్తయి పరంజ్యోతి అమ్మ భగవాన్ యొక్క దివ్యానుగ్రహం ప్రతి ఒక్కరికి రావడానికి, వర్షాలు బాగా పడాలని, రైతులకి పంటలు బాగా పండాలనే ఉద్దేశంతో ఈరోజు లాజహోమం చేయడం జరిగింది. తర్వాత ప్రతి మంగళవారము మహామంగళహారతి జరుగుతుంది. 7 మంగళవారాలు ఎవరైతే మహామంగళహారతిలో పాల్గొంటారో ఈ ఆలయానికి వచ్చి వారి యొక్క అభీష్టము తప్పకుండా 7 వారాల్లో నెరవేరుతుంది. అందువల్ల అందరూ కూడా 7 మంగళవారాలు పాండురంగాపురంలో ఉన్న పరంజ్యోతి అమ్మ భగవాన్ ఆలయానికి రావాల్సిందిగా కోరుతున్నాము. అంతేకాదు ప్రతి మంగళవారం కూడా అన్నప్రసాద వితరణ, వచ్చిన వాళ్ళందరికీ భోజనాలు ఉంటాయి, అన్నప్రసాద వితరణ ఉంటుంది. అమ్మవారి అమ్మ భగవాన్ల వారి అన్నప్రసాద వితరణ ఎవరైతే స్వీకరిస్తారో వారందరికీ తప్పకుండా సంపూర్ణ ఆరోగ్యము లభిస్తుంది. అందరికీ మా ఆహ్వానం. ఈరోజు లాజహోమము, సహస్రనామార్చన, శ్రీ పరంజ్యోతి అమ్మా భగవాన్ల కళ్యాణము. పరంజ్యోతి అమ్మా భగవాన్ ఆలయ ప్రతిష్ట మహోత్సవాలు ఈరోజు జరిగినటువంటి శాంతి కళ్యాణంతో పూర్తవుతుంది. ఈరోజు వైభవంగా అమ్మా భగవాన్ చుట్టుపక్కల దాదాపు 20 గ్రామాల నుంచి ఈ యొక్క అమ్మవారి కళ్యాణానికి, అమ్మా భగవాన్ కళ్యాణానికి ఇచ్చేస్తున్నారు. వారందరికీ కూడా అమ్మా భగవాన్ యొక్క ఆశీస్సులు అందుతాయి. ఇక మీదట ఇక్కడ జరిగేటటువంటి అన్ని కార్యక్రమాల్లో కూడా మీరు ఏ విధంగా పాల్గొన్నా అమ్మా భగవాన్ అనుగ్రహంతో మీ సమస్యలు కష్టాలు తీరి మీకు అమ్మా భగవాన్ అనుగ్రహంతో అన్ని అభిష్టాలు నెరవేరటం జరుగుతుందని ఈ యొక్క ఆలయం యొక్క సంకల్పం, అమ్మా భగవాన్ యొక్క సంకల్పం. కనుక ఈ ఆలయంలో జరిగే ప్రతి ఒక్క కార్యక్రమాల్లో పాల్గొంటూ ఈ యొక్క కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా డిపార్ట్మెంట్ వాళ్ళకి, సేవకులకు, దాతలకు అందరికీ కూడా మనస్పూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. నంద్యాల చుట్టుపక్కల ప్రజలందరూ కూడా ప్రతి నిత్యం వచ్చి అమ్మ భగవాన్ను ఆలయంలో దర్శనం చేసుకుంటే తప్పకుండా మిరకలు జరుగుతాయి. ఇప్పుడే ఒక కలెక్టర్ గారి డ్రైవర్ గారు చెప్పారు ఆయనకు ఒక మిరకలు. ఈరోజు డ్యూటీ ఉండిందంట ఆయనకు. అమ్మ భగవాన్ కళ్యాణం కంపల్సరీ రావాలనుకున్నాడు. డ్యూటీ సడన్గా వేశారంట. పోయి ఆమెకు చెప్పుకుంటే ఈ లోపల ప్రత్యామ్నాయ డ్రైవర్ వెంటనే వచ్చాడు. అంటే భగవాన్ ఆ విధంగా కరుణిస్తాడు. ఇప్పుడు ఇంకొక అతను కోలుకుంటూ ఉంటే ఒక అతను వచ్చి ఒక డివోటీ చెప్తున్నాడు, 2002లో పెద్ద ప్రాపర్టీ అంట, మొత్తము చాలా ఇబ్బందులు బాకీ పడ్డారు. ఆ రోజు భగవాన్ దగ్గరికి రమ్మంటే 2000 పెట్టుకొని కూడా చాలా కష్టమై వచ్చారంట. ఈరోజు కోట్లు ఖర్చు పెట్టి మొన్న అక్కడ కోలకుంటలో అమ్మవారి శాలలో కుంభాభిషేకం చేశారంట. ₹1 కోటి ఖర్చు పెట్టారంట. అంటే డబ్బే కాదు, బాంధవ్యాల సఖ్యత. ఎంతోమంది పెళ్లి కాదు, నా కూతురు కూడా పెళ్లి కాకుండా చాలా ఇబ్బంది పడ్డాము మేము. పరంజ్యోతి అమ్మ భగవాన్ దయ వల్ల తొందరగా పెళ్ళి అయిపోయింది అమ్మ భగవాన్కు, నా కూతురుకు. వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. ఇట్లా ప్రతి ఇంట్లో ఏదో ఒక రూపంలో అమ్మ భగవాన్ వాళ్ళకి సాయం చేస్తూనే ఉన్నారు. సో తప్పకుండా అందరికీ ఇది సవదావకాశము. ఆలయం చాలా బాగా నిర్మించారు అందరు కలిసి. మీరు తప్పకుండా రండి, అమ్మ భగవాన్ గ్రేస్ తీసుకోండి, మీ ఇంట్లో మీరు మిరకిల్స్ పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. VVD న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు VVD న్యూస్ టీవీని AP ఫైబర్ నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.